కేఎఫ్సి అంటేనే నాన్ వెజ్ ఫాస్ట్ ఫుడ్కి పెట్టింది పేరు. పేరులోనే ఫ్రైడ్ చికెన్ ఉంది. కేఎఫ్సి అంటే కెంటకీ ఫ్రైడ్ చికెన్కి సంక్షిప్త రూపం. మరోవైపు అయోధ్య అంటే హిందువులకే కాదు, బౌద్ధ జైన మతాలకు సైతం పవిత్ర పుణ్యక్షేత్రం. రామ జన్మభూమి వద్ద భవ్యమైన ఆలయం నిర్మాణం కాకముందు నుంచే ఎన్నో ఏళ్లుగా దశాబ్దాలుగా అక్కడ మాంసాహారంపై అప్రకటిత నిషేధం అమలవుతుంది. అయోధ్యలో నివసించే ముస్లింలు సైతం అక్కడ మాంసాహారం ముట్టరు. అంతగా తినాలి అనిపిస్తే అయోధ్యను ఆనుకున్న పట్టణం ఫైజాబ్కు వెళ్లి తినేసి వస్తుంటారు. అలాంటి అయోధ్యలో ఫ్రైడ్ చికెన్కు పేరొందిన కేఎఫ్సి సంస్థను అవుట్లెట్ ఏర్పాటు చేయాల్సిందిగా అయోధ్య జిల్లా యంత్రాంగం కోరుతుంది. అయోధ్య పవిత్రకు భగ్నం కలగకుండా కేవలం శాకాహార మెనూ మాత్రమే అందించేలా ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అవుట్లెట్ ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ముందుకొస్తే బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటి వెజిటేరియన్ కేఎఫ్సి అవుట్లెట్ కావచ్చు. ఇదంతా ఎందుకంటే పవిత్ర సాంప్రదాయాలను గౌరవిస్తూ అయోధ్యకి ఆధునికతను మెలవించాలని ప్రభుత్వం భావిస్తుంది. న్యూ ఇండియా ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదం. ఒకప్పుడు పొరుగు దేశం అదిలిస్తే బెదిరిపోయే స్థితి నుంచి ప్రపంచంలోనే అగ్రరాజ్యాల్లో ఒకటిగా ఎదుగుతున్న దేశం ఇప్పటికే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలిచి శరవేగంగా ఇంకా పైకి దూసుకెళ్తుంది. ఐటీ, స్పేస్ సైన్సెస్, ఫార్మా, శాస్త్ర, సాంకేతిక రంగాలలో తనదైన ముద్ర వేసుకుంటుంది. ఈ న్యూ ఇండియా ఆధునిక ప్రపంచంతో పోటీ పడుతూనే భారతీయ సనాతన సాంస్కృతి సాంప్రదాయాలకు కూడా పెద్దపీట వేస్తుంది. అయోధ్యలో రామజన్మభూమి వద్ద నిర్మించిన భవ్యమైన ఆలయం, ఆ నగరంలో చేపట్టిన మౌలిక వసతులు, ప్రాజెక్టులు సరికొత్త భారతదేశంలో కొన్ని ఉదాహరణలు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దృష్టిని ఆకట్టుకున్న అయోధ్యను దర్శించుకునేందుకు వచ్చే నేటి తరం యువ భక్తులు, విదేశీ భక్తుల అభిరుచులకు తగిన ఏర్పాట్లు అయోధ్యలో ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే కేఎఫ్సి వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ను అయోధ్యకి ఆహ్వానిస్తుంది.